బయటికి రావట్లేదు. వాళ్ళ పెద్ద రోగ్స్ వాళ్ళు. ఇలాంటి విషయాలు మ్యూజిక్ డైరెక్టర్స్ 50% రోగ్ నా కొడుకులు. ఆ? ఎప్పటి నుంచో అసలు యాక్చువల్గా మ్యూజిక్ అసోసియేషన్ ఒకటి ఉంది మెడ్రాస్లో, అన్నిట్లుగా ఉన్నట్టు 24 క్రాఫ్ట్స్ లాగా. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎందుకుంటారంటే పేమెంట్లు అక్కడికక్కడ ఇచ్చేయాలి. పేమెంట్ బాగా వచ్చేది ఒక మ్యూజిషియన్ ఒకటే భారతదేశంలో. అక్కడికక్కడే చాలా చాలా హెవీ పేమెంట్స్ ఇవ్వాలి. అందుకని ఇళయరాజుని అట్టు పెట్టుకుని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ నాకు విజయ్ మాన్యుల్ అని సదా అని ఆయన గాడ్గా చూస్తారు. ఆ లైఫ్ అంతా వాళ్ళతో సెటిల్ అయిపోయింది. సో అక్కడ కూడా ఆ సబార్డినేషన్ ఉండేది. ఇళయరాజు దగ్గర ఈ సెక్షువల్ థింగ్ ఉండేది కాదు. అర్థమైందా మీకు? అదే ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఆయన దగ్గర లేదు. ఆయనే పెద్ద యోగిలాగా ఎంత ఉంటాడు, ఆయనకి లేదు అది. ఓకే, ఆయన దగ్గర తరపున ఉన్న ఈ ఇన్ఛార్జ్లు ఉంటారు, వాళ్ళకు కూడా లేదు. నాకు తెలిసి సుబ్బయ్య అన్న ఒకటి ఉండేవాడు, ఇంకోటి నేను చూసిన వరకు, నేను పనిచేసినంత ఇళయరాజా పనిచేస్తాను కాబట్టి మొత్తం అందరి సంగతి తెలుసు. అప్పుడు ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది కాదు, కానీ ఫేవరిజం ఉండేది. ఏదో కోటినడికి చెప్తాడు. ఓకే, ఆయన ఫాదర్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా రాజేశ్వరరావు గారు, వాసు ఆయన, వాళ్ళలో కూడా ఇది పెద్ద లేదు. మిగతా వ్యక్తిగతంగా ఎవరితో ఉన్న ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే వాళ్ళ ఇష్టం అది. అందుకే ఇది నువ్వు ఇలా ఉంటేనే నీకు ఎలాగ ఇస్తాను అనేది ఇప్పుడు ఒక హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత బాగా పెరిగిపోయింది.